సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో అయితే క్లాప్తో మనం బల్బ్ని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేద్దాం. సో ఒకసారి అయితే దీన్ని ఎలా వర్క్ అవుతుందో ఒకసారి ప్రాసెస్ అయితే చూద్దాం. సో చూసారు కదా, సో ఇది మీరు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా దీన్ని ఇన్స్టాల్ చేసి మనం వాడుకోవచ్చు. సో దీన్ని పూర్తిగా మీరు చెయ్యాలి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియోకి అయితే నేను మ్యాక్స్ 500 లైక్స్ అయితే నేను టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ కంప్లీట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. సో గైస్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మెయిన్ కాంపోనెంట్ వచ్చేసరికి ఆర్డినో. సో నానో, యూనో, మెగా ఏదైనా తీసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసరికి సింగిల్ ఛానల్ రిలే మాడ్యూల్. తర్వాత వచ్చేసరికి మెయిన్ కాంపోనెంట్ మనకి సౌండ్ సెన్సార్ లేదా సౌండ్ డిటెక్టర్ అంటారు. సో ఈ 3 కాంపోనెంట్స్తో అయితే మనం ఇప్పుడు తయారు చేద్దాం. సో గాయస్, కనెక్షన్స్ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఇది వచ్చేసరికి మెయిన్ అనమాట, మెయిన్ కనెక్షన్స్. సో ముందుగా ఇక్కడ ఏంటంటే మనకి ఏ నాట్, గ్రౌండ్, అలానే పాజిటివ్, అలాగే డి నాట్ ఉంది. సో డిజిటల్ వదిలేసి మనం అనలాగ్ అయితే తీసుకుంటాం. సో ఇక్కడ అనలాగ్, గ్రౌండ్, విసిసికి అయితే మనం కనెక్ట్ చేద్దాం ముందుగా. సో విసిసి, గ్రౌండ్, అలానే సో ఫస్ట్ ఏ నాట్ అనేది ఆర్డినోలో ఏ నోట్కి అయితే ఇవ్వండి. సో తర్వాత 5 voltsకి పాజిటివ్, గ్రౌండ్కి గ్రౌండ్. సో అయితే ఇలాగా 3 కనెక్షన్స్ అయితే ఇచ్చండి. 3 వైర్స్ 3 కనెక్ట్ చేశాను. దీని తర్వాత వచ్చేసరికి రిలే మాడ్యూల్ అనమాట. రిలే మాడ్యూల్కి పాజిటివ్, నెగిటివ్ అయితే ఇవ్వాలి. సో గాయస్, ఇప్పుడు ఏంటంటే దీని యొక్క విసిసి అండ్ గ్రౌండ్ ఉంది కదా. సో విసిసి అండ్ గ్రౌండ్. సో ఆ టెర్మినల్స్ కూడా 3 volts కానీ 5 volts కానీ ఇవ్వండి. విసిసి అనేది, గ్రౌండ్ కనెక్ట్ చేయండి. గ్రౌండ్ అనేది ఇంకో ఎక్స్ట్రా పిన్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నేను గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. సో గ్రౌండ్ నాకు దాని పక్కనే గ్రౌండ్ తర్వాత ఇక్కడ 3 volts పిన్ అయితే ఉంది. ఆ పిన్కి అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్ చేశాను. సో ఇది వచ్చేసరికి మనగా ఇంటి పిన్ ఉంది కదా. ఈ పిన్ అనేది మనం ఎక్కడ ఇవ్వాలంటే నేనైతే కోడ్లో మనం ఇచ్చేబట్టి ఇవ్వాలి. నేనైతే 10th పిన్కి ఇప్పుడు ఇస్తున్నాను. కోడ్లో కూడా నేను 10th పిన్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు ఈ 10th పిన్కి అయితే ఇవ్వాలి, డిజిటల్ పిన్ 10కి. సో కనెక్షన్స్ అయితే అయిపోయాయి. సో ఇక్కడ నుంచి మనం పవర్ సప్లై అనేది బల్బ్కి అయితే ఇవ్వాలి. సో గాయస్, ఇప్పుడు ఏంటంటే నేను కనెక్షన్స్ అయితే ఇంటర్నల్గా ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం దీనికైతే కోడింగ్ అయితే మనం అప్లోడ్ చేద్దాం. సో కనెక్షన్స్ అయితే మీరు అంతా పర్ఫెక్ట్గా చేసేయండి. సో కరెక్ట్, చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు కోడింగ్ అయితే మనం అప్లోడ్ చేద్దాం. సో గాయస్, ఇప్పుడు ఏంటంటే అప్లోడ్ అయితే చేయాలి మనం కోడ్ని. సో కోడ్ని అయితే దానికంటే ముందు ఆర్డినో సాఫ్ట్వేర్ని అయితే మనం ఓపెన్ చేసుకోవాలి, ఐడి సాఫ్ట్వేర్ని. సో ఆల్రెడీ నేను కోడ్ అయితే ప్రిపేర్ చేసి ఉంచాను. సో ఆ కోడ్ని అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఈ కోడ్ వచ్చేసరికి చాలా ఈజీగా నేను డిజైన్ చేశాను, అందరికీ అర్థమయ్యేటట్లు. సో మీరు కూడా ఇది చాలా బాగా ఈజీగా అర్థమైపోతుంది. సో దీన్ని అయితే మనం ఇప్పుడు దానికైతే అప్లోడ్ చేసుకోవాలి. కోడ్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. అలానే ఏమైనా ప్రాబ్లం ఉంటే నా మెయిల్కి అయితే మెయిల్ చేయండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే కోడ్ని అయితే అప్లోడ్ చేయాలి. సో కోడ్ని అప్లోడ్ చేయడానికి మనకి కేబుల్ని అయితే ఇన్సర్ట్ చేయాలి. సో మనం కోడ్ని అయితే ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ముందుగా కంపైలింగ్ అనేది వస్తుంది. కంపైల్ అయితే అయిపోయింది. సో అప్లోడింగ్ అయితే వస్తుంది. సో అప్లోడ్ అయితే అయిపోయింది మనకి ఇప్పుడు. సో గైస్, ఇప్పుడైతే మనం అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు సో గైస్, ఇప్పుడు ఏంటంటే మన కోడ్ అయితే అప్లోడ్ చేస్తాం కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూసారు, ఇక్కడైతే మనకి రిలే మాడ్యూల్ అనేది ఆన్ అయింది. చూసారా, ఆన్ ఆఫ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం దీన్ని అయితే రిలే మాడ్యూల్ నుంచి మనం బల్బ్ సప్లై అయితే ఇద్దాం. సో గైస్, ఇప్పుడు ఏంటంటే నేను న్యూట్రల్ వైర్ని అయితే దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. న్యూట్రల్ వైర్ అయితే ఇక్కడ కనెక్ట్ చేశాను నేను. తర్వాత ఇక్కడ నుంచి ఒక ఫేజ్ వైర్ అయితే తీసుకోవాలి. సో సెంటర్ ఉంది కదా. సో గైస్, ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకున్న వైర్ అనేది అంటే ఇది ఫేజ్ వైర్ కింద యాక్ట్ అవుతుంది ఇప్పుడు.
సో ఇక్కడ మనం ఫేజ్ వైర్ అవుట్ అయితే ఇవ్వాలి ఇక్కడ. సో ఏసీతో చేస్తున్నాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో గైస్ ఇప్పుడైతే కనెక్షన్ అయితే ఇస్తాను ఏసీ సప్లై. సో ఇప్పుడైతే ఒకసారి మనం ఆన్ చేసి అయితే చూద్దాం. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే టెస్ట్ చేద్దాం ఒకసారి. సో గైస్ వీడియో అయితే చూశారు కదా. సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో అయితే కమెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకైతే కమెంట్లో మెసేజ్ చేయండి, పక్క నేను రిప్లై ఇస్తాను. సో కోడ్ అయితే నేను చాలా అంటే చాలా ఈజీగా ఇచ్చాను. సో కోడ్ కానీ అర్థం కాకపోయినా నాకు కమెంట్లో కమెంట్ చేస్తే నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. సో వీడియోస్కి అయితే ఎంత కష్టపడి చేసినందుకు ఒక మ్యాక్స్ లైక్స్ అయితే కావాలి. సో గైస్ వీడియో అయితే చూసారు కదా. వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో అయితే కమెంట్ చేయండి. సో నేను ఇచ్చిన 500 లైక్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. సో ఇలాంటి ఇన్నోవేట్ ప్రాజెక్ట్స్ అలానే ఆర్డినో ప్రాజెక్ట్స్ కొత్తగా చేయాలంటే మన ఛానల్కి అయితే మీరు సపోర్ట్ చేయాలి. మీరు అలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కొత్త ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్తో మీ ముందుకు వస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.